నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్కి స్వాగతం. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 10 స్థానాల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరో 2 నెలల్లో వెలువడనుందని అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికలకు సిద్ధమైందని తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా 400 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేలా ప్రణాళికలు చేశామని అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో విజయ్ సంకల్ప యాత్రను నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 23న విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ బస్సు యాత్ర ద్వారా బీజేపీ కార్యకర్తలను పార్టీ గెలుపు కోసం కృషి చేస్తే దిశానిర్దేశం కూడా చేస్తామని తెలిపారు. ఇక ప్రధాని మోదీ చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ ముందుకు సాగుతామని అన్నారు. ప్రజలందరూ సంఘటితంగా ఏర్పడి బీజేపీ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అమోఘమని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వరుసగా 4వ ఏడాది సేవకు వందనం, వాలంటీర్లకు పురస్కారం ప్రదానం, గ్రామ వాలంటీర్ల సేవలకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లకు పురస్కారాలు ప్రదానం చేశారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులు ఇస్తూ వారిని ప్రోత్సహించడం జరుగుతోందని అన్నారు. నియోజకవర్గ పరిధిలో వాలంటీర్లకు గాను సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర వాలంటీర్లకు పురస్కారాలు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. వాలంటీర్ల ఉద్యోగం ఎంతో బాధ్యత గలదని, వాలంటీర్లు అందరూ బాగా పనిచేయాలని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటికే ప్రభుత్వ సేవలు అందించడం జరుగుతోందని అన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసి కుల, మత పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతోందని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 200 పడకల హాస్పిటల్లో అత్యాధునిక హంగులతో 23.50 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన సముదాయాన్ని నిర్మించారు. చుట్టుపక్కల మంచి వైద్యం అందేలా చర్యలు చేపడుతున్నామని నూజివీడు శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. ఇంత అత్యాధునిక హాస్పిటల్ను కట్టించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ చేతుల మీదుగా 24వ తేదీన ప్రారంభోత్సవం జరుగుతోందని అన్నారు. తర్వాత అన్ని విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టులు, సంబంధించిన డాక్టర్లు అపాయింట్ చేయడం జరిగిందని, ఈ ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో విజయవాడ వెళ్లనవసరం లేకుండా ప్రజలకు ఊరట లభిస్తుందని ఆయన అన్నారు. మెదక్ పట్టణంలోని నూతన రాయల్ అరేబియన్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ప్రారంభించారు. హైదరాబాద్లోని వ్యాపార సంస్థలు మెదక్కు రావడం గొప్ప విషయమని చెప్పారు. మరిన్ని హోటల్స్, వస్త్ర షాప్స్ కావాలని తెలిపారు. రాయల్ అరేబియన్ మండీ యజమానులు మహమ్మద్ ఉమర్, మహమ్మద్ యూసఫ్, దిలీప్లు మాట్లాడుతూ రాయల్ అరేబియన్ మండీ బిర్యానీ సెంటర్లో మటన్, చికెన్, ఇక ప్రెషర్ మండీ, సీమా చేపలు, వెజిటేరియన్, కబాబ్స్, స్వీట్స్, తందూరి రోటీతో పాటు వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ మంచి రుచికరమైన భోజనం రకరకాలతో తయారు చేసి ఇవ్వబడును. అలాగే ఆర్డర్స్ పై కూడా పంపించగలమని ఎమ్మెల్యే రావడం సంతోషకరమని అన్నారు. ఇక మహమ్మద్ ఉమర్, మహమ్మద్ యూసఫ్, దిలీప్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆటోలో మంటలు చెలరేగి 3 మరణించగా వారిలో 2 సజీవ దహనమయ్యారు. కారులో ప్రయాణిస్తున్న 2కి, ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం మార్కాపురం తరలించారు. మృతులంతా బేస్తవారిపేట మండలం బార్లకుంటకు చెందిన వెంకటేశ్వర్లు, చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు, ఇక ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భాజపా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులకు అందించారు. ఇక అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం విజయ సంకల్ప యాత్ర బస్సులను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు ప్రారంభించారు. ఇక ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాబోయే ఎంపీ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భాజపా పార్టీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీగా గెలిపించాలని కోరారు. అనంతపురం నగరంలో నీటి కొరతతో విలవిలలాడుతున్న ప్రజానికానికి నేనున్నాను అంటూ ప్రజలకు ఉచిత ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా సీనియర్ నాయకులు బాలయ్య, వీరాభిమాని గౌస్ మొహిద్దీన్ చేపట్టారు. గత 20 రోజులుగా అనంతపురం నగరంలో నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగర ప్రజలకు ఇంటింటికి ఉచిత మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. నగరంలో నీటి కొరకు ఇంకా ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే తెలియజేయాలని ఒక నెంబర్ను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికార పార్టీ నాయకులు మొద్దు నిద్రపోతున్నారని అన్నారు. ఇక రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.